మాస్టర్‌ని కలవండి. పిఎంసి ఛానల్ చూడండి. మీరింత అద్భుతమైన మరి ఎక్కడికి అయినా గానీ అద్భుతమైన ధ్యానాలు, అద్భుతమైన శాకాహార ర్యాలీలు, అద్భుతమైన పిరమిడల్లు మరి ఉన్నాయి. దాన్ని ఎవరికీ అర్థం కాదు. ఉద్ధరేణాత్మనాత్మానం ఆత్మానాం అవసాదయంతు ఆత్మనే ఆత్మబంధువు ఆత్మనే రిపురాత్మన. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిండు, మన లోపల ఉన్నది ఆత్మ. ఉద్ధరేణాత్మనాత్మనం, మన ఆత్మను మనమే ఉద్ధరించుకున్నాం. అవునండి, నాకు క్లాస్ అంటే ఎక్కడికైనా వెళ్తాను. నేను మొన్న గుంటూరు వెళ్ళాను. నేను ఎక్కడ క్లాస్ అంటే కూడా అక్కడికి వెళ్తాను. సిరిసిల్ల వెళ్ళాను, మరి వికారాబాద్ వెళ్ళాను, ఒంగోలు వెళ్ళాం. ఎక్కడంటే అక్కడ నేను క్లాస్ వెళ్ళి చెప్తాను. ఎందుకు చెప్తున్నాను? సిగరెట్ తాగుతున్నాడు అంటే దాంట్లో ఏదో ఆనందం చూసి మళ్ళీ ఆ ఒక్క నిమిషము 2 నిమిషాలు ఆనందం కోసం సిగరెట్ తాగుతాడు. తర్వాత ఏమైనా సరే పర్వాలేదు, ఫస్ట్ కావాల్సింది ఆనందం. చూడండి, తెలుసుకోండి, ఇది దేహం కాదు ఆత్మ అని మనకు పత్రిసారి చెప్పిన తర్వాతనే అర్థమైంది. మరి నువ్వు ఆత్మను పట్టుకున్నావు అనుకోండి, 24 గంటల ఆనందం. అందరికీ నమస్కారం. ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రిసారికి నా ఆత్మ ప్రణామాలు. నా పేరు నరసింహరావు, పెద్దంబరపేట, హైదరాబాదు. నేను ఒక 15 నుంచి 20 నిమిషాలు నా ఆత్మ ప్రయాణం మరి ఇది రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎన్నో ఆలోచనలతోటి ఎన్నో ప్రాబ్లమ్స్ అని అదని చాలామంది రాంగ్ సైడ్ వెళ్తున్నారు. ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఆ ధ్యానం చేయడం వల్ల మీకు అందరికీ ఒక మార్గం, మంచి మార్గం ఉంటుంది. ఇంకోటి ఈ పిఎస్ఎస్ఎం ట్రస్ట్లో మన పత్రిసారు మనకు ఒక 30 నుంచి 40 సంవత్సరాలు ఆయన ఎంతో శోధన చేసి మనకు ఈజీగా మనకు ఈ 24 గంటలలో ఒక్క ఎవరి ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి. మీ జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జీవించాలని ధ్యాన జగత్తు, మరి పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, మరి మనకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు. మరి అది ఆ భగవంతుడు అన్నీ ఇచ్చినప్పుడు మనం ఎలా యూజ్ చేసుకోవాలనే విషయం కూడా మనకు అర్థం కావట్లేదు. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనకు కళ్ళు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, మరి ఈ ముక్కు ఇచ్చి ఆ శ్వాసను గమనిస్తూ ఉన్నాం. ఆ శ్వాస ఉంటేనే మనం జీవించగలుగుతాం. శ్వాస లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేం. మరి నోరిచ్చాడు, చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, ఈ శరీరాన్ని ఇచ్చాడు. మరి ఏమి ఇవ్వలేదు భగవంతుడు, అన్నీ ఇచ్చాడు. కానీ ఆ ఇచ్చిన అన్నీ కూడా మనం ఎలా యూజ్ చేసుకోవాలి? మనకు మన లోపల మన బ్రెయిన్ ఇచ్చాడు. ఆ బ్రెయిన్తో మరి ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడొద్దు, ఏమి తినాలి, ఏం తినొద్దు, ఏమి పని చేయాలి, ఏం పని చేయొద్దు, మరి ఏ పని చేస్తే మనకు లాభం, ఏ పని చేయకపోతే మరి ఏ పని చేయకపోతే నష్టం జరుగుతుంది. చేయవలసింది చేస్తే నీకు రావాల్సింది వస్తుంది. మరి సారు ఎంతో రీసెర్చ్ చేసి, నేను అనుభవపూర్వకంగా గురువుగారిది నేను ఎన్నో విన్నాను. మరి సార్ది చాలా ఈజీగా ఉంటుంది. అది ఎవరికి వారు ఇది. ఎందుకంటే
ఈ స్వీటు అంటే ఆనందం. ఈ ఆనందాన్ని ఇప్పుడు స్వీట్ తింటూ ఆనంద పొందుతాం. ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది ఆనందం పొందడానికే చేస్తారు. ఒక సిగరెట్ తాగుతున్నాడు అంటే దాంట్లో ఏదో ఆనందం చూసి మళ్ళీ ఆ ఒక్క నిమిషము 2 నిమిషాలు ఆనందం కోసం సిగరెట్ తాగుతాడు. తర్వాత ఏమైనా సరే పర్వాలేదు, ఫస్ట్ కావాల్సింది ఆనందం. చూడండి, డ్రింక్ తాగుతారు. ఆ డ్రింక్ తాగేటప్పుడు మరి ఆ డ్రింక్ తాగేటప్పుడు వచ్చిన ఆనందం మాత్రమే అర్థం చేసుకుంటాడు. తర్వాత ఏమైనా పర్వాలేదు. అంటే మరి ఆనందం అనేది ఎంత ఇంపార్టెంటో అనేది ఒక్కసారి మనం అర్థం చేసుకోండి. మరి ఆనందం అనేది ఎప్పుడూ ఉండాలి. ఒకసారి ఉండి పోవడం కాదు, అది ఎప్పుడూ ఉండాలి. మరి ఎప్పుడు ఉండాలంటే ఆ ఆనందము ఎప్పుడు ఉండాలి అన్నప్పుడు మరి ఏది చేస్తే మనకు ఎప్పుడు ఆనందం దొరుకుతుంది అనేది ఒక విషయం గుర్తు చేసుకోండి. గురువుగారు చెప్పిన మనము ఆ ధ్యానం చేసి మరి నువ్వెవరో తెలుసుకొని మరి ఆ ధ్యానం చేస్తేనే నువ్వెవరో తెలుసుకుంటావు. నువ్వెవరో తెలుసుకోండి, ఇది దేహం కాదు ఆత్మ అని మనకు పత్రిసారి చెప్పిన తర్వాతనే అర్థమైంది. మరి నువ్వు ఆత్మను పట్టుకున్నావు అనుకోండి, 24 గంటల ఆనందం. ఇప్పుడు ఏం కాదు, తర్వాత కూడా ఏం కాదు, మన జన్మలు కూడా ఏం కాదు, మరి ఏది ఏం కాదు. మరి ఆనందం కోసం మరి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడు. సిగరెట్ తాగేవారు అప్పుడు ఆనందం కోసం సిగరెట్ తాగుతాడు, ఆనందం కోసం మందు తాగుతారు, డ్రింక్ తాగుతాడు. మరి అప్పుడు తాగేటప్పుడే వచ్చే ఆనందం గురించే ఆలోచిస్తాడు. తర్వాత ఏమైనా కానివ్వండి దాని గురించి ఆలోచించాడు. ఆనందం అంటే అలా ఉండాలి అని. మరి మందు తాగేటప్పుడు ఆ మందు ఆనందం కోసమే తాగుతున్నాడు, ఆ డ్రింక్ కోసమే తాగుతున్నాడు, ఈ బాధలు కష్టాలు మర్చిపోవాలని కోసమే తాగుతున్నాడు. మరి ఆనందం కావాలి మనిషికి. ఆనందం కోసము మరి తర్వాత ఏం జరుగుతుందనే విషయం మర్చిపోతాడు. అప్పుడు మాత్రం ఆనందంగా ఉండాలని చూస్తాడు. మరి ఆలోచించినప్పుడు మరి 24 గంటలు ఆనందంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది విషయం మరి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోండి. మరి ఏం చేస్తే మరి 24 గంటలు, ఇప్పుడు సిగరెట్ తాగవా ఒక్క నిమిషం కోసము మరి తర్వాత నేను ఈ క్యాన్సర్ రాని ఏదైనా రాని మరి ఇప్పుడు మాత్రం నేను ఆనందంగా ఉంటాననే ఆలోచన ఇస్తాడు. తర్వాత ఏదైనా జరగని తర్వాత బాత్ అంటాడు. మరి డ్రింక్ తాగేటప్పుడు కూడా మళ్ళీ నువ్వు ఇప్పుడు మాత్రం నేను ఆనందంగా ఉంటాను, తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు అన్నట్టుగా మరి ఆలోచిస్తాడు. ప్రతి ఒక్క మనిషి ఏదైనా కానీ మరి డ్రింక్ కావచ్చు, అది గంజాయి కావచ్చు, ఏదైనా కావచ్చు, మరి చేసేటప్పుడు ఆనందం కోసం వెతుకుతూ ఉంటారు. మరి ఆ ఆనందం 24 గంటలు ఉండాలి అంటే మనకు పత్రిసారు మనకు 40 నుంచి 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఈజీగా మీరు ఎప్పుడు 24 గంటలు ఆనందంగా ఉండడానికి మంచి మార్గం ధ్యానం, సాధ్యాయం సజ్జన సాంగత్యం. మరి ఇది చేస్తే మరి అద్భుతమైన ఆనందంగా ఉంటారు. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. వచ్చినా కానీ దాన్ని మనం దాటడానికి మంచి మార్గం, సొల్యూషన్ ఈజీగా దొరుకుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి మీరు లోతుగా ఆనందించండి. ప్రతి ఒక్కరూ కూడా శ్వాస మీద ధ్యాస పెట్టండి, ధ్యానం చేయండి. మనకు 24 గంటలు ఆనందం, బ్రహ్మానందం, పరమానందం, పరమానందం కోసం మనకు పత్రిసారు ఎంత అద్భుతమైన ఈజీగా కళ్ళు మూసుకొని హాయిగా కూర్చోండి, కళ్ళు తెరవకండి. కళ్ళల్లోనే 80% ఎనర్జీ ఉంది. ఆ కళ్ళు మూసుకుంటే చెవులు మూసుకుంటాం, నోరు మూసుకుంటాం, శ్వాసను గమనిస్తూ ఉంటాం. అదొక్కటి చేయండి.
చేతులు పట్టుకుంటాం, అది చేసుకుంటాం, మన లోపల మనసును కూడా మూసుకుంటాం. మరి ఎంత హాయిగా ఉంటుంది. ఈ మనసును లేకపోతే ఈ మనసు చంచలంగా ఉండి చంచలమైన మనసుని మనం ఆ మనసుని మనం మన ఆధీనంలోకి పెట్టుకోవాలి, వర్తమానంలో పెట్టుకోవాలి, ప్రజెంట్గా ఉండాలి. గతం గతః, భవిష్యత్తు నువ్వు ఎప్పుడైతే వర్తమానంలో ఉంటావో ఆ భవిష్యత్తే నీకు మనకి ఆనందంగా ఉంటుంది ఎప్పుడు అనేది ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. మరి మనం ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరూ కూడా మరి ఆనందంగా జీవించడానికి మనం ఎవరమో తెలుసుకోండి. మనము మాయలో ఉన్నాం, అజ్ఞానంతో జీవిస్తున్నాం. ఆ అజ్ఞానం నుంచి, ఆ మాయ నుంచి బయటికి రండి. మరి 24 గంటలు ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి. మరి 24 గంటలు మరి ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? రూపాయి ఖర్చు లేదు. సిగరెట్ కొనాలంటే డబ్బులు, మందు కొనాలంటే డబ్బులు, గంజాయి కొనాలంటే డబ్బులు తీసుకోవాలి. ఇక్కడ ఏ డబ్బులు అవసరం లేకుండా శ్వాస మీద ధ్యాస పెట్టి హాయిగా కూర్చోండి. ఎంతో అద్భుతంగా పిరమిడ్ సంస్థ ఒక అద్భుతమైన సమాచారం అందిస్తుంది. అది ఒక్కసారి మనం గమనించండి, ఆలోచించండి. మీ ఇంట్లో మీరు కూర్చోండి, లేదు మీ ఇంట్లో వీలు కాకపోతే దగ్గరలో ఉన్న పిరమిడ్కి వెళ్ళండి, పిరమిడ్ మాస్టర్ని కలవండి, పిఎంసి ఛానల్ చూడండి. ఇంత అద్భుతమైన మరి ఎక్కడికి అయినా కానీ అద్భుతమైన ధ్యానాలు, అద్భుతమైన శాకాహార ర్యాలీలు, అద్భుతమైన పిరమిడలు మరి ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకోండి. మన గురువుగారు మరి చెప్పిన విషయాలు ఒక్కొక్కటి అద్భుతమైన సందేశాలను వినండి. అవి మనకు ఎంతో ఉపయోగపడతాయి. మరి ఆనందం మరి అప్పుడు మట్టుకు కాదు, 24 గంటలు ఆనందం కోసం మరి ఎంత అద్భుతమైన పిఎస్ఎస్ఎం ట్రస్ట్ మరి ఎంత ఆరాటపడుతుందో పిరమిడ్ మాస్టర్లు. అద్భుతమైన సందేశాలు, అద్భుతమైన కార్యాలు, అద్భుతమైన పిరమిడ్లు కట్టడు, అద్భుతమైన ర్యాలీలు, అద్భుతమైన మరి మరి ధ్యానాలు. మరి ఆ ధ్యానం చేయడానికి ఎక్కడికైనా వెళ్ళడానికి నేను చూడండి, నాకు క్లాస్ అంటే ఎక్కడికైనా వెళ్తాను. నేను మొన్న గుంటూరు వెళ్ళాను, నేను ఎక్కడ క్లాస్ అంటే కూడా అక్కడికి వెళ్తాను. సిరిసిల్ల వెళ్ళాను, మరి వికారాబాద్ వెళ్ళాను, ఒంగోలు వెళ్ళాం. ఎక్కడంటే అక్కడ నేను క్లాస్ వెళ్ళి చెప్తాను. ఎందుకు చెప్తున్నాను? గురువు గారు మరి చెప్పారు, ఈ ధ్యానం ఎక్కడ అవసరమో, మరి ఇది ఎవరికి అవసరమో వాళ్ళకి వస్తుంది. వినండి, ఇది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆనందంగా జీవించడం, అద్భుతమైన బ్రహ్మానందం, పరమానందం అనేది దొరుకుతూ ఉంది. ఆ బ్రహ్మానందం మీలోనే ఉంది, ఎక్కడా లేదు, మన లోపలనే ఉంది, ఆత్మతో ఉంది, మన లోపల ఉంది. అంతా మనం బయట చూస్తున్నాం, బయట ఏమీ లేదు. బయటకు వెళ్ళకండి, మన లోపలికి వెళ్ళండి, మన లోపలనే ఉండండి. ప్రతి ఒక్క గురువు, రామకృష్ణ పరమహంస కావచ్చు, వివేకానంద కావచ్చు, యోగానంద కావచ్చు, ఎంతోమంది చెప్తూనే ఉన్నారు, మన లోపలికి వెళ్ళండి, మనతో మనం ఉండండి, మన లోపలనే పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ మరి కోసం మీరు అద్భుతమైన జీవితాన్ని ఆనందంగా మార్చుకోవడానికి మీకు మంచి అవకాశం. మనని ఏం చేస్తుందంటే మనసు పక్కదారి పట్టిస్తుంది. ఆ పక్కదారి పట్టకుండా మరి మన మనసుని మన ఆధీనంలో పెట్టుకొని, మనసుని మన వర్తమానంలో ఉంచుకొని, గతం భవిష్యత్తు లేకుండా మనముగా ఆనందంగా జీవించడానికి మనకు మంచి అవకాశం. మన గురువుగారు పత్రి సారు మరి ఆయన ఊరు తిరిగి, దేశం తిరిగి ఎంతో సాధన చేసి మరి ఎన్నో పుస్తకాలు 50,000 నుంచి మరి 1,00,000 పుస్తకాలు చదివి ఆ జ్ఞానాన్ని అంతా మనకు ఓడపోశాడు. ఆ జ్ఞానాన్ని తీసుకోండి. ఏ కొండలెక్కే అవసరం ఎత్తే అవసరం లేదు, ఏ రాళ్ళు ఎత్తే అవసరం లేదు. నిన్ను నువ్వుగా మరి పరీక్షించుకోండి, నువ్వుగా ఆలోచించుకోండి, త్రికరణ శుద్ధిగా మాట్లాడండి. పనికిరాని మాటలు మాట్లాడకండి, పనికిరాని ఫుడ్ తినకండి, పనికిరాని ఆలోచనలు రావద్దు, పనికిరాని పనులు చెయ్యకండి.
నీవు ఏది చెయ్యాలో అదే చెయ్యండి. మరి ఏది చెయ్యాలో ఏది చెయ్యొద్దు అని కూడా బుద్ధి వికసిస్తూ ఉంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అద్భుతమైన మీకు ఆలోచనలు వస్తాయి. ఆనందం కావాలి, ప్రతి ఒక్కరికి ఆనందంగా జీవించాలి. మరి సంసారంతో నిర్వాణం, మరి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దాన్ని సాల్వ్ చేసుకునే శక్తి మన దగ్గర ఉంది. అందరిలో ఉంది, ఒక్కరిలో కాదు, అందరిలో ఉంది. ఎవరికి వారు మన లోపలికి వెళ్ళండి. మరి నేను అనుభవపూర్వకంగా చెప్తున్న విషయం ఇది. ఈ వీడియో వినండి, నేను చెప్పింది వినండి. విని ఒక్కసారి ఆలోచించండి, లోతుగా కొంచెం ఆలోచించండి, ధ్యానం చెయ్యండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఇంకా నీకు నచ్చిన గురువులతో ఆ సాంగత్యం వినండి. సజ్జన సాంగత్యం ఎక్కడైతే అక్కడ వినండి. ధ్యానం ఎక్కడుంటే అక్కడ చెయ్యండి. పిరమిడ్లు ఎక్కడుంటే అక్కడ మాట్లాడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నా అనుభవపూర్వకంగా మరి అలా చేసిన ఎప్పుడు ఆనందంగా ఉంటాం. ఆనందం వచ్చే వరకు సాధన చెయ్యండి. ఆ తర్వాత మీకు అర్థమవుతూ ఉంది. ఆ ఆనందం అది ఎవరి వారికి అర్థమవుతుంది, ఎవరికెవరికి అర్థం కాదు. ఉద్ధరేణ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయంతు ఆత్మనే ఆత్మబంధువు ఆత్మనే రిపురాత్మన. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిండు, మన లోపల ఉన్నది ఆత్మ. ఉద్ధరేణ ఆత్మనాత్మనం, మన ఆత్మను మనమే ఉద్ధరించుకున్నాం. ఉద్ధరేణ ఆత్మనాత్మానం, ఈ ఆత్మను మనం నెగ్లెక్ట్ చెయ్యొద్దు, అవసాదన చెయ్యొద్దు. ఆత్మనే బంధువు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆత్మతో ఉంటావో అదే నీకు బంధువుగా ఉంటుంది. ఆత్మనే రిపురాత్మన. రిపుర అంటే శత్రువు. అది ఎప్పుడైతే నువ్వు ఆత్మను పట్టించుకోకుండా, నువ్వు దాని గురించి ఆలోచించకుండా నువ్వు అది అయితే నీ ఆత్మే నీకు శత్రువుగా మారుతుంది, నీకు రోగాన్ని తెస్తుంది. నీకు మనసు చంచలంగా చేసి నిన్ను ఒక రోగం ఇచ్చి నీకు వెళ్ళిపోతుంది. మరి అది ఉద్ధరేణాత్మనాత్మానం ఆత్మానం అవసాదయంతు ఆత్మనే బంధువు ఆత్మనే రిపురాత్మన. మనము శత్రువు కాదు, మన లోపల ఉన్నది బంధువుగా మారండి. నెగ్లెక్ట్ చేయకండి. ఆ ఆత్మని మనమే ఉద్ధరించుకుందాం. ఎక్కువ అవసరం లేదు, మన చేతుల్లోనే ఉంది. ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉంది అని అంటారు. అందుకనే మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. లోపలికి వెళ్ళండి, అద్భుతంగా మీరు జీవించండి. నేను ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మీకు దగ్గరలోనే పిరమిడ్లు ఉన్నాయి. మీరు బిఎంసి ఛానల్ చూసుకోవచ్చు. మీ దగ్గరలో ధ్యానులు ఉన్నారు, పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు. మరి ఎక్కడికైతే అక్కడ మరి మనకు పత్రిసారి చెప్పినది 24 గంటలలో మీ ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు చేసుకోండి. శ్వాసను గమనించండి. నేను చెప్పింది రూపాయి ఖర్చు లేదు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మీ ఇంట్లో మీరు కూర్చోండి. కొంచెం చంచలమైన కళ్ళు మూసుకొని సైలెంట్గా కూర్చోండి. అసలు మనము ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఏం వింటున్నాము, ఏం వినొద్దు. మనకు భగవంతుడు 2 చెవులు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు, నోరు ఒకటే ఇచ్చాడు. భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అనేది ప్రతిదీ గుర్తాడు. మరి 2 నోరులు ఎందుకు? ఈ ఒక్క నోరుతోటే అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాడు. మరి ఏది తినాలో ఏది తినొద్దు అనేది కూడా ఆలోచించండి. ఈ నాలుక టేస్ట్ పుట్టంగానే తినడం కాదు, మరి మితాహారం తినాలి. మరి శాకాహారం మాత్రమే తినాలి, సాత్విక ఆహారం మాత్రమే తినండి. మరి ఈ మాంసాహారాలు బయట ఫుడ్డులు తినకండి, అది చెత్త. వాడు ఏ చెత్త వేసినా తింటున్నాం, వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. మనం ఇంట్లో భోజనం మంచిగా వేడిగా మనముగా వండుకొని తినండి. అది ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అది బుద్ధి వికసిస్తుంది. బుద్ధి లేని పనులు బయట ఫుడ్ తింటున్నాం అంటే అది బుద్ధి లేని పనులే అనేది అర్థం చేసుకోండి. సరే, మనకు ఎప్పుడైనా ఎమర్జెన్సీగా ఎప్పుడో ఒకసారి బయట తింటున్నామంటే అది శాకాహారం మాత్రమే తినండి, సాత్విక ఆహారమే తినండి, అడిగి తినండి. మన లోపల ఎవరికి వేస్తున్నాం? భగవంతునికి వేస్తున్నాం. భగవంతుడు మన లోపల ఉన్నాడు.
ఆ భగవంతుడిని ఆరాధించండి. భగవంతుడు బయట ఎక్కడా లేడు, మన లోపల ఉన్నాడు, అంతటా ఉన్నాడు భగవంతుడు. ఆ భగవంతుడు లేని ప్లేసు అనేంటూ ఏం లేదు. మనం ఇక్కడ లేడు ఎక్కడో ఉన్నాడని ఆలోచిస్తున్నాము, మన లోపలనే ఉన్నాడు భగవంతుడు. ఉంటేనే మనం ఉంటున్నాం. మనం భగవంతుడు లేని మనం ఇక్కడ ఉన్నాము. ఒక క్షణం కూడా ఒక అడుగు వేయడానికి కూడా రాదు, ఇట్లా మాట్లాడడం కూడా రాదు, ఇలా చూడడానికి కూడా రాదు. కాబట్టి మీరు ఈ ధ్యానం చేయండి. మీకు మీరుగా మీరు మరి అద్భుతమైనది చూస్తారు. మరి ఆ మాయ నుంచి మీరు బయటకు వస్తారు. మీరు మరి ఆ దుఃఖాలు, కష్టాలు, భయాల నుంచి బయటకు పడతారు. వచ్చిన దాన్ని సొల్యూషన్ తీసుకుంటాము. మరి మనకి ఎందుకంటే మనకు గతంలో ఏం జరిగిందో మనకు తెలియదు. దాన్ని వదిలేసి మనం ప్రజెంట్గా ఇప్పుడు మాత్రం మనం ఏం జరుగుతుందో అనేది ఆలోచించండి. మరి ఆలోచించి నువ్వు సంసారంతో నిర్మాణం, నువ్వు ఎవరితో తిరుగుతుందో, ఇప్పుడు 700 మంది కోట్ల మంది ప్రపంచం మొత్తంలో ఉన్నారు. మరి నీకు ఎవరు వస్తున్నారు, నీకు ఎవరు కనెక్షన్లు, వారే ఇంపార్టెంటు. వారితో మాట్లాడండి, వారితోటే మంచిగా ఉండండి, వారికి ధ్యానం చెప్పండి, మీరు ధ్యానం చేయండి, ఆనందంగా జీవించండి. ఆనందం 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 ఆనందం, బ్రహ్మానందం పరమానందం, బ్రహ్మానందం దీనికి మించింది లేదు. కాబట్టి అందరూ హాయిగా ఆనందంగా జీవించాలి, అద్భుతంగా. మరి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. రూపాయి ఖర్చు లేదు, ఎక్కడికి వెళ్ళినా రూపాయి ఖర్చు లేకుండా హాయిగా పత్రి సార్ చెప్పినట్టు ఎన్నో ఉన్నాయి, యూట్యూబ్లో 1000 లక్షలు ఉన్నాయి, అది యూజ్ చేసుకోండి. పనికిరాని పేక్ చూడకండి. అందుకనే ఇది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.